అందరికీ హాయ్. అయితే నేను మీ శ్రీను. అయితే ఈరోజు మన టాపిక్లోకి వచ్చేసరికి చాలామంది మనం మెసేజ్లు పెడుతూ ఉంటాం. అయితే తెలుగులో పంపించడం కానీ లేదా ఇంగ్లీష్లో పంపించడం కానీ చేస్తూ ఉంటాం. అయితే మెసేజెస్లో మనం పంపించేటప్పుడు చాలా మిస్టేక్స్ అనేవి మనకు కనబడుతూ ఉంటాయి. అలాగే తెలుగులో పంపించడం కొద్దిగా టఫ్గా ఉంటుంది. అయితే ఇలా సులభంగా మనం ఈ వీడియోలో ఎలా పంపించాలో, మెసేజెస్ని తెలుగులోను అలాగే ఇంగ్లీష్లోను ఎలా ఈజీగా పంపించాలో మన వీడియోలో చూద్దాం. ఇక మనం ఇచ్చేటువంటి ఏదైతే వాయిస్ ఉంటుందో వాయిస్ని మనం వర్డ్స్ రూపంలో మార్చుకొని ఈజీగా పంపించుకోవచ్చు. జస్ట్ ఏమీ లేదు, మనం ఇచ్చే వాయిస్ తోటే ఇది ఇంగ్లీష్లో కానీ లేదా తెలుగులో కానీ ఆ వర్డ్స్ అనేవి ఆటోమేటిక్గా టైపింగ్ అనేది జరుగుతుంది. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఎంత మెసేజ్ అన్నా కూడా ఈజీగా మనం వాయిస్ ఇచ్చేసి దాన్ని వర్డ్ రూపంలో కన్వర్ట్ చేసుకొని ఈజీగా పంపించుకోవచ్చు. ఐదర్ తెలుగులో పంపించుకోవచ్చు, లేదు మనకి ఇంగ్లీష్లో కావాలంటే ఇంగ్లీష్లో ఇచ్చినట్లయితే ఇంగ్లీష్లో కూడా మనం దాన్ని కన్వర్ట్ చేసుకొని ఆ మెసేజ్ మనం సెండ్ చేసుకోవచ్చు. కేవలం ఇది వాట్సాప్లోనే కాకుండా ఎలాంటి దీంట్లో అయినా కూడా మనం ఈ యాప్ని యూజ్ చేసుకొని మనం దాన్ని ఈజీగా వాయిస్ని వర్డ్స్ రూపంలో కన్వర్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అయితే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అనేవి మన ఛానల్లో రావడం జరుగుతూ ఉంటుంది. అయితే ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. అయితే ముందుగా మనం ప్లే స్టోర్ని ఓపెన్ చేసుకుని, సో ఈ ప్లే స్టోర్లో మనకి ఏంటంటే తెలుగు డాష్ కీబోర్డ్ అని మనం టైప్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా టైప్ చేయగానే మనకి ఒక యాప్ కనిపిస్తుంది, తెలుగు కీబోర్డ్ యాప్ అనేది. దీన్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దాన్ని ఓపెన్ చేసినట్లయితే మనకి ఇలా యాక్టివ్ డాష్ తెలుగు బోర్డ్ అని కనిపిస్తుంది కదా. సో దీని మీద మనం క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఓపెన్ చేయగానే డాష్ తెలుగు కీబోర్డ్ని ఇలా మనం డ్రాగ్ చేయాల్సి ఉంటుంది. సో రైట్ సైడ్ ఇలా డ్రాగ్ చేయగానే ఇలా డ్రాగ్ చేయగానే మనకి ఒక రిటెన్షన్ అని వస్తుంది. దాన్ని ఓకే చేసుకొని అలాగే నెక్స్ట్ది కూడా ఓకే చేసి ఇలా డాష్ బోర్డ్ మీద క్లిక్ చేయగానే మనకు తెలుగుని ఓకే చేసిన తర్వాత ఇక్కడ కొన్ని సెట్టింగ్స్ మనకు కనిపిస్తున్నాయి. అలాగే కీబోర్డ్ ఈజ్ రెడీ అని చూపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ కీబోర్డ్ సెట్టింగ్స్లోకి మనం ఇలా వెళ్ళినట్లయితే అక్కడ మనకి ఇక్కడ ఎలా అయితే ఉంటుందో, ఎలా టైప్ చేస్తుందో ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా ఎనేబుల్ చేయగానే మనకు పర్మిషన్స్ అనేవి తీసుకోవాలి. సో ఇలా పర్మిషన్ తీసుకున్న తర్వాత మనం దేంట్లో అయితే మనం మెసేజ్ని సెండ్ చేద్దాం. సో వాట్సాప్ను ఓపెన్ చేసుకొని, సో ఎవరికైతే పంపిద్దాం ఆ కాంటాక్ట్ని ఓపెన్ చేసి ఇలా మనం ఇక్కడ వాయిస్ బాక్స్ కనిపిస్తుంది కదా. సో ఆ మైక్ను ఆన్ చేసి మన వాయిస్ ఇచ్చినట్లయితే అక్కడ మనకి మెసేజ్ అంటే అయిపోతుంది. హాయ్, ఎలా ఉన్నావు, బాగున్నావా. సో ఇలా ఒక వాయిస్ ఇవ్వగానే మెసేజ్ అనేది ఆటోమేటిక్గా టైప్ అవుతూ ఉంటుంది. సో ఇదే విధంగా మనం ఏ మెసేజ్ అన్నా కూడా ఇలా ఇంగ్లీష్లో మనం టైప్ చేస్తుంటే అది ఆటోమేటిక్గా మనకి కిందని తెలుగులో చూపిస్తూ ఉంటుంది. సో ఇలా మీరు ఏదన్నా కూడా ఇంగ్లీష్లో టైప్ చేస్తుంటే మనకు ఆటోమేటిక్గా అది తెలుగులో కన్వర్ట్ అవుతూ చాలా ఎలాంటి మిస్టేక్స్ లేకుండా, ఎలాంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా ఇలా మనకి నీట్గా చూపిస్తూ ఉంటుంది. ఈ విధంగా చాలా సులభంగా మనం ఎంత మెసేజ్ అన్నా కూడా మనం వాట్సాప్లో అయి ఉండొచ్చు, లేకపోతే వేరొక దేంట్లో అయినా మనం ఈజీగా పంపించుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.